హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ అండ్ అలాగే ఎయిర్టెల్ ఫైబర్లో మనకి 2026లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వీటిలో వచ్చే స్పీడ్స్ ఏంటి, ఓటీటీస్ ఏంటి అండ్ అలాగే టీవీ ఛానల్స్ కూడా ప్రజెంట్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఎన్ని టీవీ ఛానల్స్ వరకు వస్తాయి ఏంటని డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. జియో ఫైబర్లో మనకి బేసిక్గా 30 Mbps నుంచి అయితే స్పీడ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అదే ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 40 Mbps నుంచి అయితే స్పీడ్స్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. బట్ కొన్ని ఏరియాస్లో మనకి ఎయిర్టెల్లో 30 Mbps స్పీడ్తో కూడాను ప్లాన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. జియోలో కనుక చూసినట్లయితే ఓవరాల్ ఇండియా వైడ్గా మనకి సేమ్ ప్లాన్సే ఉంటాయి. మీరు ఏ రీజియన్లో తీసుకున్నా సరే సేమ్ ప్లాన్సే ఉంటాయి. బట్ ఎయిర్టెల్లో కనుక చూసినట్లయితే ఇది రీజియన్ బట్టి ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ప్లాన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీ పిన్ కోడ్ కానీ లేదంటే మీ సిటీ నేమ్ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఏ ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. జియోలో కనుక చూసినట్లయితే మనకి ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఫ్రీ కాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్టెల్లో కనుక చూసినట్లయితే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రమే ఫ్రీ కాల్స్ అనేవి ఇస్తున్నారు. జియోలో మనకి 30 Mbps, 100 Mbps, 150 Mbps, 300 Mbps, 500 Mbps అండ్ అలాగే 1 Gbps వరకు కూడా ప్లాన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 30 Mbps ఉంటుంది, 40 ఉంటుంది అండ్ అలాగే 100 Mbps, దాని తర్వాత 300 ఉంటుంది అండ్ అలాగే 1 Gbpsతో ప్లాన్స్ అయితే ఉంటాయి. జియో అండ్ ఎయిర్టెల్ రెండిట్లో కూడాను ఏదైతే ఆప్టికల్ ఫైబర్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఆప్టికల్ ఫైబర్లో మీకు 3300 GB వరకు కూడాను పెర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్ ఫైబర్లో కనుక జియోలో కానీ ఎయిర్టెల్లో కనుక రెండిట్లో కూడాను మనకి 1 Gbps మాత్రమే ఇస్తున్నారు. అంటే 1000 GB పర్ మంత్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. జియోలో 1000 GB కంప్లీట్ అయిపోయిన తర్వాత 64 kbpsకి అయితే డేటా స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్టెల్లో కనుక చూసినట్లయితే 2 Mbpsకి అయితే డేటా స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద చాలా వరకు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఎయిర్ ఫైబర్ని మాత్రమే ఇష్యూ చేస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ లేదంటే ఫస్ట్ టైం మనకి కనెక్షన్ ఇచ్చేటప్పుడు వైర్స్తో కానీ లేదంటే ఈ డివైస్తో ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి చాలా వరకు ఆప్టికల్ ఫైబర్ ఉన్నప్పటికీ కూడాను ఎయిర్టెల్ కానీ జియో కానీ ఓన్లీ ఎయిర్ ఫైబర్ మీద ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ఎయిర్ ఫైబర్ ఎక్కువగా వెళ్ళడానికి ఏంటంటే ఎక్కడైతే మనకి 5G సిగ్నల్స్ వస్తాయి, ఈ 5G సిగ్నల్స్ వచ్చి అన్ని ఏరియాస్లో కూడాను ఆటోమేటిక్గా మనకి ఈ ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. బట్ కొన్ని ఏరియాస్లో కేబుల్ రన్ అవ్వకపోవచ్చు, లేదంటే హౌసెస్ అక్కడ తక్కువ ఉండొచ్చు. ఇట్లాంటి ఏరియాస్లో ఆప్టికల్ ఫైబర్ ఇష్యూ చేయడం అవ్వదు కాబట్టి ఎక్కువగా ఈ కంపెనీస్ కూడా అండ్ అలాగే కస్టమర్స్ కూడాను ఎయిర్ ఫైబర్ మీద అయితే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ బోత్ నెట్వర్క్స్ కూడాను మనకి IPTV సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎయిర్టెల్ మనకి ట్రెడిషనల్ మనకి DTH ఏదైతే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎయిర్టెల్ IPTV సర్వీసెస్ అయితే ఉంటాయి. జియోలో కనుక చూసినట్లయితే రీసెంట్గా మనకి లైవ్ టీవీ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ అయితే ప్లే అవుతున్నాయి ఎక్సెప్ట్ మనకి సన్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ మాత్రం సపరేట్గా సన్ నెక్స్ట్ యాప్లో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మిగతా ఛానల్స్ అన్నీ కూడా యాజ్ టీస్గా ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఛానల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీని గురించి డెడికేటెడ్గా మన ఛానల్లో ఎయిర్టెల్ IPTV రివ్యూ ఉంటుంది అండ్ అలాగే జియో IPTV సర్వీసెస్ యొక్క రివ్యూ కూడాను డెడికేటెడ్గా పోస్ట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి అది కూడా చూడండి, ఎలా ఉంటుందనేది మీకు ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. మేజర్గా మీ ఏరియాలో ఈ కనెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ యొక్క ఏరియా కానీ లేదంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఏరియాలో అవైలబుల్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ప్లాన్స్ విషయానికి వస్తే ఫస్ట్గా నేను జియో యొక్క ప్లాన్స్ అయితే చెప్తాను అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఎయిర్టెల్ యొక్క ప్లాన్స్ అయితే చెప్తాను. ఇందులో మేజర్గా మీరు 3 months లేదా 6 months 1 year ప్లాన్స్ తీసుకున్నట్లయితే ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. లేదు 1 monthకే తీసుకుంటాం అనుకునేటప్పుడు మీకు ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేవి పడే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా మీరు కనెక్షన్ తీసుకునే ముందు ప్రాపర్గా ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వస్తారో ఎగ్జిక్యూటివ్ని కనుక్కొని తీసుకోవడం అనేది బెటర్ అనే చెప్తాను. సో ఇక్కడ ప్లాన్స్ విషయానికి వస్తే జియోలో మనకి 30 Mbpsలో 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 599. ఇందులో మనకి అప్ టు 30 Mbps వరకు కూడాను స్పీడ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది 6 months కానీ 12 months కానీ ప్లాన్స్లో మాత్రమే ప్రజెంట్ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు 6 months ప్లాన్ తీసుకుంటారో అప్పుడు మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కనుక చూసినట్లయితే అప్రాక్స్గా మనకి 12 వరకు కూడా OTT అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఏ OTT వస్తున్నాయి అనేది. అండ్ అలాగే 1000+ టీవీ ఛానల్స్ అని మెన్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి అన్ని ఛానల్స్ కూడా కవర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ మనం చూసుకోవచ్చు హై స్పీడ్ డేటా వచ్చేసి 1000 GB వరకు ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనకి 64 kbps పడిపోతుంది. అంటే ఇది ఓన్లీ మనకి ఎయిర్ ఫైబర్లో మాత్రమే. అదే ఆప్టికల్ ఫైబర్లో అయితే మీకు అన్లిమిటెడ్గా 3300 GB వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 399 ప్లాన్. ఇప్పుడు ఏవైతే ప్లాన్స్ చెప్తున్నానో ఈ ప్లాన్స్ అన్నిటికీ కూడాను ఇది ఓన్లీ వితౌట్ GST ప్రైస్. దీనికి 18% GST యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. 599 ప్లాన్ కనుక 18% GST కలుపుకున్నట్టయితే పర్ మంత్ మనకి 707 రూపీస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ 399 ప్లాన్ కూడాను మనకి 6 మంత్స్ లేదా 12 మంత్స్ అనేది న్యూ కస్టమర్స్ కోసం ఇస్తున్నారు. ఇక్కడ మనకి 30 Mbps స్పీడ్తో డేటా వస్తుంది అండ్ అలాగే ఇందులో వాయిస్ కాల్స్ ఫ్రీగా ఇస్తారు. ఎటువంటి OTT కూడా రాదనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు OTT కావాలనుకుంటే కంపల్సరీగా 599 ప్లాన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి OTT వస్తుందో OTT వచ్చినప్పుడు టీవీ ఛానల్స్ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సేమ్ 30 Mbpsలోనే 888 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మనకి 30 Mbps వస్తుంది. ఏదైతే మనకి 599 ప్లాన్ ఉందో దానికి దీనికి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అండ్ అలాగే యూట్యూబ్ ప్రీమియం ఈ మూడు కూడాను యాడ్ అవడం జరుగుతుంది. మిగతా OTT అన్ని కూడాను సేమే వస్తాయి. స్పీడ్ కూడా మనకి 30 Mbps ఉంటుంది. డేటా అన్లిమిటెడ్ వస్తుంది. 1000+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి 100 Mbps లో కనుక చూసుకున్నట్లయితే 100 Mbps లో కూడాను మనకి 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. 899 ఉంటుంది, 1199 ఉంటుంది, ప్లస్ 699 ఉంటుంది. 899 అండ్ అలాగే 1199 సేమ్ మనకి అమెజాన్ ప్రైమ్ గానీ నెట్ఫ్లిక్స్ గానీ యూట్యూబ్ ప్రీమియం గానీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అదే 699 ప్లాన్ లో కనుక చూసినట్లయితే ఓన్లీ 100 Mbps తో డేటా మాత్రమే వస్తుంది. ఎటువంటి OTT గానీ టీవీ ఛానల్స్ గానీ రావని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 150 Mbps ప్లాన్ లో కనుక చూసినట్లయితే ఇది మనకి పర్ మంత్ 999 రూపీస్ అయితే పడుతుంది. ఇది అప్ టు 150 Mbps వరకు కూడా డేటా వస్తుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్ వస్తుంది అండ్ అలాగే జియో హాట్స్టార్ వస్తుంది. మిగతా OTT అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాగే ఇందులో 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇది మనకి 999 రూపీస్ పర్ మంత్ అయితే పడుతుంది. దీనికి కూడా 18% GST అయితే యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 300 Mbps ప్లాన్ లో ఒక ప్లాన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 1499 అయితే పర్ మంత్ ఉంటుంది. స్పీడ్ అయితే 300 Mbps ఉంటుంది. ఇందులో కూడా మనకి నెట్ఫ్లిక్స్ బేసిక్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ లైట్ ఉంటుంది, అలాగే యూట్యూబ్ ప్రీమియం కూడా మనకు రావడం జరుగుతుంది. మిగతా OTT 12 OTTs అన్నిట్లో కూడా కామన్ గా ఉండేవి. ఇందులో 300 Mbps స్పీడ్ తో డేటా వస్తుంది అండ్ అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి 500 Mbps ప్లాన్ కనుక చూస్తే పర్ మంత్ మనకి 2499 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా మనకి నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ ఉంటుంది, అలాగే అమెజాన్ ప్రైమ్ లైట్ ఉంటుంది అండ్ అలాగే యూట్యూబ్ ప్రీమియం ఉంటుంది. మిగతా OTT అప్లికేషన్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మనకి 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ తీసుకునేటప్పుడు మాత్రమే న్యూ కస్టమర్స్ కి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్ గా మనకి 1 Gbps తో ఇందులో మనకి 1 Gbps లో 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కనుక చూసినట్లయితే 3999 రూపీస్లో మనకి 1 Gbps స్పీడ్తో డేటా వస్తుంది. ఇందులో మనకి నెట్ఫ్లిక్స్ ప్రీమియం ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ లైట్ ఉంటుంది, యూట్యూబ్ ప్రీమియం ఉంటుంది అండ్ అలాగే మిగతా జియో హాట్స్టార్ కానీ లేదంటే సోనీ లివ్ కానీ G5 కానీ సన్ నెక్స్ట్ ఈ OTT అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో ఇంకో ప్లాన్ కనుక చూసినట్లయితే 8499 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా నెట్ఫ్లిక్స్ ప్రీమియం వస్తుంది అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ వస్తుంది అండ్ అలాగే యూట్యూబ్ ప్రీమియం కూడా వస్తుంది, జియో హాట్స్టార్ వస్తుంది. ఇందులో ఆల్మోస్ట్ 8500 రూపీస్ ఎందుకు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా 6600 GB అయితే డేటా వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి జియోలో ఉండే ప్రెజెంట్ ప్లాన్స్ అయితే. అండ్ అలాగే ఎయిర్టెల్ ప్లాన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో బేసిక్ ప్లాన్ మనకి 499 రూపీస్లో అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి అప్ టు 40 Mbps వరకు కూడా డేటా వస్తుంది అండ్ అలాగే ఇందులో ఎటువంటి టీవీ ఛానల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యలేవు. అండ్ అలాగే బెనిఫిట్స్ విషయానికి వస్తే Google One సబ్స్క్రిప్షన్ వస్తుంది అండ్ అలాగే 22+ OTT అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అప్లికేషన్ సపోర్ట్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం సపోర్ట్ అయితే మనకి 12 మంత్స్ వరకు కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ తోనే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 599 ప్లాన్ వచ్చేసి కొన్ని సెలెక్టివ్ ఏరియాస్ లో మాత్రమే ఇది ఉంటుంది. 30 Mbps వరకు కూడా డేటా స్పీడ్ వస్తుంది అండ్ అలాగే 350+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. G5 సబ్స్క్రిప్షన్ వస్తుంది అండ్ అలాగే Google One సబ్స్క్రిప్షన్ వస్తుంది, జియో హాట్స్టార్ వస్తుంది అండ్ అలాగే 22+ OTT అప్లికేషన్స్ అన్ని కూడా మనకి సింగిల్ యాప్ అంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అప్లికేషన్ సపోర్ట్ లో వస్తుంది. అండ్ అలాగే ఎయిర్టెల్ లో అన్ని ప్లాన్స్ లో కూడా అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం మనకి 12 మంత్స్ పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 699 ప్లాన్ ఇది రెగ్యులర్ గా చాలా మంది అంటే మీరు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకునేటప్పుడు బేసిక్ ప్లాన్ ఇది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 40 Mbps స్పీడ్తో డేటా వస్తుంది అండ్ అలాగే 350+ టీవీ ఛానల్స్ వస్తాయి. అంటే మనకి ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. ఇందులో OTT విషయానికి వస్తే
G5 ఉంటుంది అండ్ అలాగే జియో హాట్స్టార్ ఉంటుంది అండ్ అలాగే మిగతా ఓటీటీ అప్లికేషన్స్ అన్నీ కూడాను 22+ ఓటీటీ అప్లికేషన్స్ అన్నీ కూడాను మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సపోర్ట్తో అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం మనకి 12 months పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ప్లాన్ మనకి 100 Mbps ప్లాన్లో కనుక చూసినట్లయితే $799 per month ఉంటుంది. ఇందులో ఎటువంటి టీవీ ఛానల్స్ అయితే రావు, ఓన్లీ 100 Mbps స్పీడ్తో డేటా అయితే వస్తుంది అండ్ అలాగే ఇందులో బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే Google One సబ్స్క్రిప్షన్ వస్తుంది అండ్ అలాగే అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం మనకి 12 months పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఓటీటీ అప్లికేషన్ సపోర్ట్ అయితే లేదు. ఇదైతే మనకి వైఫై రౌటర్ కానీ లేదంటే ఇన్స్టాలేషన్ కానీ ఫ్రీగా కావాలనుకుంటే 3 months, 6 months, 12 months ప్లాన్ తీసుకునేటప్పుడు మీకు ఫ్రీ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకో 100 Mbps ప్లాన్లో $899 ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో టీవీ ఛానల్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి, 350+ టీవీ ఛానల్స్ వస్తాయి అండ్ అలాగే బెనిఫిట్స్ విషయానికి వస్తే G5, Google One, జియో హాట్స్టార్ అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఉంటుంది అండ్ అలాగే అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం మనకి 12 months పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఓన్లీ మీకు ఓటీటీస్ కావాలి, టీవీ ఛానల్స్ అవసరం లేదనుకునేటప్పుడే ఇదే 100 Mbps ప్లాన్లో మనకి $999 per month అయితే ఉంటుంది. ఇందులో మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, గూగుల్ వన్ అండ్ అలాగే యాపిల్ టీవీ ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. G5 వస్తుంది, హాట్స్టార్ వస్తుంది అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం కూడా 12 months పాటు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఓటీటీస్తో పాటు ఇంకా మీకు ఎక్స్ట్రా టీవీ ఛానల్స్ కూడా యాడ్ చేయాలనుకున్నట్లయితే $1,199 అయితే per month ఉంటుంది. అదే మీకు ఎక్స్ట్రా ఇంకా స్పీడ్ కావాలనుకున్నట్లయితే 300 Mbps ప్లాన్కి వెళ్ళినట్టయితే $1,599 అయితే పడుతుంది. ఇందులో మనకి టీవీ ఛానల్స్ వస్తాయి, ఓటీటీ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది, యాపిల్ టీవీ ప్లస్, జియో హాట్స్టార్, G5 అండ్ అలాగే సోనీ లివ్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సపోర్ట్లు అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలాగే ఫైనల్గా మనకి $3,999 కనుక పే చేసినట్లయితే మీకు అప్ టు 1 GB పేస్ వరకు కూడా డేటా అనేది వస్తుంది, 350+ టీవీ ఛానల్స్ వస్తాయి అండ్ అలాగే ఆల్మోస్ట్ అన్ని ఓటీటీ అప్లికేషన్ సపోర్ట్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎయిర్టెల్ అండ్ జియోలో ఉన్న అన్ని ప్లాన్స్ గురించి అయితే ఎయిర్టెల్తో కంపేర్ చేసుకుంటే జియో అనేది వైడ్ రేంజ్లో మనకి ఎక్స్పాండ్ అయి ఉంది, చాలా వరకు అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ కనుక అవైలబుల్ ఉన్నట్లయితే నా సజెషన్ అయితే ఎయిర్టెల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి సర్వీస్ వైజ్గా జియోతో కంపేర్ చేసుకుంటే ఎయిర్టెల్ సర్వీస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఆల్రెడీ నేను జియో వాడుతున్నాను అండ్ అలాగే ఎయిర్టెల్ వాడుతున్నాను. ఈ రెండిట్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే నా వరకు అయితే లేవు. బట్ మీరు ఎయిర్ ఫైబర్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే మీ ఏరియా నుంచి, మీ హౌస్ నుంచి టవర్ ఎంత దూరం ఉంది, మధ్యలో ఏమైనా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా, సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎలా వస్తుంది అనేది చూసి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.